అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రజల కలలు ఏంటి? కొత్త కొత్త స్లోగన్స్తో కేవలం ఫ్లెక్సీల కోసం కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? వైసీపీ నేతలు కూటమి దూకుడును తట్టుకోలేకపోతున్నారా? రామ్ గోపాల్ వర్మ సినిమా టైటిల్స్ ప్రభావం వైసీపీ మీద బాగా పడినట్లుందని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. మా నమ్మకం మా భవిష్యత్తు స్లోగన్స్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఫోటోతో సిద్ధం పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. వీటి కోసం జగన్ ప్రభుత్వం ఏ పద్దులో నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందో తెలియదు, కానీ మళ్ళీ కొత్త రకం స్లోగన్ కొత్త పోస్టర్స్తో సిద్ధమైందని పరిశీలకులు అంటున్నారు. ఇక ఈసారి స్లోగన్ ఏమిటంటే, నాకు ఓ కల ఉంది అంటూ రైతుల కల నా కల, కార్మికుల కల నా కల, విద్యార్థుల కల నా కల అంటూ ఆయా వర్గాల ప్రజలతో జగన్ ఫోటోలతో కూడిన పోస్టర్స్ నేడో రేపో విడుదలకు సిద్ధంగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. మొదట ప్రజలందరినీ మా నమ్మకం నువ్వే జగన్ అని అనుకోమన్నారని, కానీ ఇప్పుడు ప్రజల కలలని తన కలలుగా జగన్ చెప్పుకుంటున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. నిజానికి ప్రజల కలలు లేదా ఆకాంక్షలు అర్థం చేసుకోలేకపోవడం వలనే ఇన్ని పోస్టర్స్ వేసుకుని పబ్లిసిటీ చేసుకోవాల్సి వస్తోందని ఎద్దేవా చేస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీని నడిపిస్తున్న చంద్రబాబుని కాదని ప్రజలు వైసీపీకి ఒక్క ఛాన్స్ ఎందుకు ఇచ్చారు అని ఆలోచిస్తే జగన్ ప్రభుత్వం పాలన వేరే విధంగా సాగి ఉండేదని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టు జగన్ మరో ఛాన్స్ పొందాలంటే ఏమి చేయాలి అనే వైసీపీ నేతలు ఆలోచించారని చెబుతున్నారు. అయితే జగన్ తన మరో ఛాన్స్ కోసం రాష్ట్ర అభివృద్ధికి బదులు సంక్షేమ పథకాల్ని ఎంచుకుని అప్పులపాలు చేశారని రాజకీయ వర్గాలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా అనేక సందర్భాల్లో గోప్యంగా చెబుతున్నారట. ప్రతిపక్షాలని రాజకీయంగా దెబ్బతీసి అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారని, మూడు రాజధానుల వంటి విచిత్రమైన ఆలోచనలని రాష్ట్రంపై ప్రజలపై బలవంతంగా రుద్దుతూ జగన్ అభిప్రాయమే ప్రజాభిప్రాయంగా భావించి అంగీకరించేలా నియంత పాలన చేస్తున్నారని టీడీపీ జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. అయితే ఇప్పుడు అధికారం నుంచి దిగిపోయే సమయం దగ్గర పడుతున్నప్పుడు ప్రజల కలలు ఆకాంక్షలే జగన్ కలలు ఆకాంక్షలని చెబుతూ ఆ ఫ్లెక్సీ బ్యానర్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వీటిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ నడుస్తోంది. 5 ఏళ్లు ఆడిందే ఆటగా పాలన సాగించిన జగన్ ప్రభుత్వానికి సామాన్య ప్రజల కలల గురించి అసలు తెలుసా అంటూ టీడీపీ జనసేన శ్రేణులు ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్నారు. వాస్తవానికి పంటలకు సాగునీరు, గిట్టుబాటు ధరలు రైతుల కల. ఫీజు రియంబర్స్మెంట్ బాకీ పెట్టకుండా చెల్లిస్తే చాలు. ఇదే విద్యార్థుల కల. జగన్ పాలనలో పన్నులు, ఛార్జీలు, చెత్త పన్ను బాధుడు నుంచి విముక్తి నిజమైన మధ్యతరగతి ప్రజల కల. జాబ్ క్యాలెండర్, రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, వాటిలో ఉద్యోగాలు సంపాదించుకోవడం నిరుద్యోగుల కల. అంతేకాదు నెల నెలా సకాలంలో జీతాలు, సిపిఎస్ రద్దు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల కల అంటూ జన సైనికులు వైసీపీ నేతలకు గట్టిగా చురుకలంటిస్తున్నారు. మొత్తానికటు మరో ఛాన్స్ కోసం జగన్ కంటున్న కల కూటమి దెబ్బకు ఇక పగటి కలలానే మిగిలిపోయేలా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.